ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజా పాలనకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో ఉన్నటువంటి 14 ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి దామోదర రాజనరసింహతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా పాల్గొన్నారు. ఎటువంటి అంశాలపై డిస్కస్ చేస్తున్నారు, ఈ ప్రజా పాలన ఎలా ఉండబోతుందనే అంశాలపై మాట్లాడదాం. మనతో పాటు నారాయణపేట ఎమ్మెల్యే పన్కారెడ్డి ఉన్నారు. మేడం నమస్తే. చెప్పండి మేడం, ఎటువంటి అంశాలపై డిస్కస్ చేశారు? ప్రజాపాలనలో భాగంగా ఎలాంటి స్కీమ్స్ అంటే 6 గ్యారంటీలు ఇప్పటికే అమలు చేస్తామనే హామీ ఉంది కాబట్టి మిగతా వాటిపై ఎటువంటి డిస్కషన్ జరిగింది లోపల? మెయిన్గా అండి, ఏదైతే ప్రజాపాలనలో రేపటి నుంచి ప్రజాసభలు ఏదైతే నిర్వహిస్తున్నారో 28 నుంచి 6 వరకు జరగబోతుంది. దాని డైరెక్షన్ ఎలా ఉండబోతుంది అనేదే మెయిన్ ఫోకస్ అండి మీటింగ్ది. దాంట్లో అధికారులు ఏవైతే వాళ్ళు ఎలా చేయబోతున్నారో అనేది చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో 100 ఫ్యామిలీస్కి ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తాము. విలేజ్ వైజ్ ఎన్ని కౌంటర్స్లో అవసరం ఉంటే అన్ని కౌంటర్లు. మిగతా 6 గ్యారంటీల దరఖాస్తులు తీసుకుంటాం. దరఖాస్తు ఫామ్లు అనేది కూడా ఈరోజు సాయంత్రం వరకు అన్ని గ్రామాలలోకి పంచుతామని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు డోర్ టు డోర్ వెళ్ళి పంచుతామని కూడా చెప్పడం జరిగింది వారు. దాంతోపాటు ఏదైతే మన స్పెషల్ కౌంటర్ అనేది కూడా ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ఏవైతే మిగతా సమస్యలు రేషన్ కార్డు కానివ్వండి, రెవెన్యూ సమస్యలు అవన్నీ కూడా దరఖాస్తులు ఇవ్వచ్చు అని చెప్పడం జరిగిందండి. సో ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏదైతే 6 గ్యారంటీల్లో భాగంగా వాటికి సంబంధించి మాత్రమే ఈ కార్యక్రమంలో ఉంటుందనేటటువంటి ప్రచారం కొనసాగుతుంది. రేషన్ కార్డుల ప్రక్రియ అనేది అది పూర్తిగా దానికి ఎటువంటి సంబంధం లేదనేటటువంటి అపోహలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అంటే ఈ టైం పీరియడ్లోనే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలించే అవకాశం ఉందా? కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఏమన్నా వివరాలు తీసుకుంటున్నారా? అవి కూడా వివరాలు ఇవ్వమని చెప్పామండి. ఇప్పుడు స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేసేది అదే దృష్టితోనే ఏర్పడడం జరుగుతుంది. 6 గ్యారంటీలతో పాటు అవి కూడా, ఎందుకంటే ఒకవేళ రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేకపోయినా కూడా అవి మీరు స్పెషల్ కౌంటర్లో చెప్పుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి అధికారులు. అంటే కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపుగా 10 సంవత్సరాల నుంచి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు రేషన్ కార్డు వస్తుందంటూ కూడా చాలామంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఎప్పటి వరకు ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు ఇదే స్టార్టింగ్ అండి. ఫస్ట్ స్టెప్ తీసుకున్నాం, గవర్నమెంట్ కూడా ఫస్ట్ స్టెప్ తీసుకున్నామంటే తప్పకుండా ముందుకు కూడా అలానే వెళ్తాము. ఈ ఫస్ట్ స్టెప్ అనేది ఇప్పుడు మాకు కూడా తెలుస్తుంది, ఎక్కడెక్కడ ఇంకా లూప్ హోల్స్ ఉన్నాయో అనేది కూడా తెలుస్తుంది. మాకు కూడా అవగాహన వస్తుంది ఈ ప్రజాసభలతో ద్వారా, ప్రజాపాలన దీని ద్వారా తప్పకుండా రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తామండి. మీ నియోజకవర్గంలో మీరు పోటీ చేసినప్పటి నుంచి ఒకటే చెప్తున్నారు, ఏంటి మీ విజన్ ఏంటంటే కూడా ఈ నియోజకవర్గంలో 3 కొత్త మండలాలు కావాలంటూ ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వాటి సాధన కృషి చేస్తున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసినట్టుగా తెలిసింది. సో ఎట్లా సీఎం గారి నుంచి ఎటువంటి స్పందన వచ్చింది కొత్త మండలాలకు? సానుకూలంగా స్పందించడం జరిగిందండి. తప్పకుండా చేస్తామమ్మా అన్నట్టే చెప్పడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. దాన్ని కూడా మళ్ళీ మేము వెళ్ళి మళ్ళీ గుర్తు చేయడం కూడా జరుగుతుంది. తప్పకుండా మాట్లాడుతున్నాను. దాదాపుగా మీరు ఎన్ని రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని హామీ ఇస్తారా మీ నియోజకవర్గం? హామీ అంటే నేను ఒకటే చెప్తానండి, తప్పకుండా మాకు కూడా టైం ఇవ్వాలి. ఇప్పుడే ఎన్నికై 20-30 రోజులు కూడా, ఒక నెల కూడా కాలేదు కాబట్టి మాకు కూడా టైం ఇవ్వాలని కోరుతున్నాము. ఎందుకంటే తప్పకుండా అన్నీ వస్తాయి, కానీ టైం తీసుకొని తప్పకుండా చేసుకుంటాం. మీ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలపై ఎక్కువగా దృష్టి పెట్టారు మీ దృష్టిలో? ఎందుకంటే ప్రచారంలో కూడా ప్రజలందరి దగ్గరికి వెళ్ళారు కాబట్టి చాలా సమస్యలు మీ దృష్టికి వచ్చాయి. మొట్టమొదటిగా ఏ సమస్యపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు? మెయిన్ ఫోకస్ అండి, నేను ఏదైతే చెప్పేసాను, మెయిన్ ఇంపార్టెంట్ 2 నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోత పథకాలు 3 మండలాలు కాకుండా ప్రజలకు కావాల్సిన ఇండ్లు అండి. ఇండ్లు కావాలని మెయిన్గా ఇష్యూ ఉంది. ఇండ్లు అంటున్నారు. తర్వాత 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చినప్పుడు గ్యాస్ కనెక్షన్లు అడుగుతున్నారు. ఇలాంటివి అన్నీ అండి. ఇప్పుడు 6 గ్యారంటీలో ఉన్న ప్రతిదీ ఏదైతే ప్రతి సెక్టర్ని ఫోకస్ చేస్తుందో అవన్నిటిని కూడా డీటెయిల్గా అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా అన్నీ చేసుకుంటూ వెళ్తాము. నేను ప్రజలను కూడా అడిగేది ఒకటే అండి, ఎన్నికై నెల కూడా కాలేదు, మాకు కూడా కొంచెం టైం ఇవ్వండి అని అడుగుతామండి. మొత్తంగా ఎన్నికై కొన్ని రోజులు అయింది కాబట్టి ప్రతి సమస్య కూడా మా దృష్టిలో ఉంది. అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాల ఏర్పాటుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ఆ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మిగతా సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తాం. ఈ ప్రజాపాలనలో భాగంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్యారంటీలన్నీ కూడా అమలు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందంటూ ఎమ్మెల్యే పన్కారెడ్డి తెలియజేస్తున్నారు. మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.